Tally Lukesh SAP Software Training. ఇప్పుడు ఇది క్రియేట్ చేద్దాం. SAP ఓపెన్ చేస్తున్నాను. సార్ SAP అన్నది యాప్ సార్? ఏంటండి SAP అన్నది ఎలా ఓపెన్ అవుతుంది సార్ సిస్టమ్ లో? చూడండి, చూపిస్తాను. సాఫ్ట్వేర్ ఓకే, ఇక్కడ చూడండి, మనకి SAP లాగా ఈ విధంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ ఎప్పుడైతే మనం ఇన్స్టలేషన్ చేస్తామో దాని స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి GUI అన్నారు. ఓకే, జియోగ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని చెప్తాం దాన్ని. ఓకే, ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇది మనకి లాగాన్ స్క్రీన్ అని చెప్తాం. లాగాన్ స్క్రీన్. ఇక్కడ లాగాన్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం నేర్చుకునేది ECC 6.0 EHP 7 అని చెప్తారు వర్షన్. ఓకే, ఎడిషన్ టు 2015. ఓకే, ప్రజెంట్ ఈ స్క్రీన్లో మనం వర్క్ చేస్తున్నాం. రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు కూడా క్లయింట్ డీటెయిల్స్ అనేది 3 డిజిట్ నెంబర్తో ఉంటుంది. 3 డిజిట్ నెంబర్తోనే మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసుకుని ఉంటే మీకు ఈ విధంగా యూజర్ ఐడి, ఒక పాస్వర్డ్ అనేది మీకు ఇన్స్టలేషన్ చేసిన పర్సన్ ఇచ్చి ఉంటారు. మనం చేసేది సర్వర్లో. ఓకే, ఈ సర్వర్ అనేది ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఇంటర్నెట్ లేకపోతే సర్వర్ ఓపెన్ అవ్వదు, అది మీరు గుర్తుపెట్టుకోండి. సో తర్వాత ఒక 5 నిమిషాలు ఈ స్క్రీన్లో లేకుండా నువ్వు ఏదో వర్క్ చేసుకుంటున్నావు అనుకో, మధ్యలో సర్వరు డిస్కనెక్ట్ అయిపోతుంది. మళ్ళీ మీరు స్టార్టింగ్ వచ్చి ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కంటిన్యూస్ వర్క్ చేస్తూ ఉంటేనే ఇది ఆన్లో ఉంటుంది. ఒక 5 నిమిషాలు నువ్వు పక్కకు వెళ్ళి ఏరే స్క్రీన్లో వెళ్ళి వర్క్ చేసుకున్నావు అనుకో, ఇది డిస్కనెక్ట్ అయిపోతుంది. మళ్ళీ యూజర్ దగ్గరికి వచ్చి మీరు ఓపెన్ చేయాల్సి వస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు నా యూజర్ ఉంటాయి, సేవ్ అయి ఉంటాయి. ఓకే, నా యూజర్ ఐడి ఉంటుంది. పాస్వర్డ్ అనేది ఎవరికి చెప్పుకోకూడదు, మీరు మాత్రమే అలాట్ చేసుకోవాలి. యూజర్ ఇవ్వాలి, తర్వాత పాస్వర్డ్ ఇవ్వాలి. ఎంటర్ ఇచ్చిన తర్వాత మనకి SAP అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది మెయిన్ స్క్రీన్. దీన్ని మనం మెయిన్ స్క్రీన్ అంటాం. ఈ ప్లేస్లో ఎండ్ యూజర్ వర్క్ చేస్తాడండి. ఈ ప్లేస్లో ఎండ్ యూజర్ అనే పర్సన్ వర్క్ చేస్తాడు. డైరెక్ట్ టీ కోర్స్ అనే యూజ్ చేస్తాడు, లేదు అంటే SAP మెనూలో అకౌంటింగ్ ఉంటాయి. ఇక్కడ కూడా ఈ అకౌంటింగ్లో డైరెక్ట్గా వెళ్ళి ఇక్కడైనా వర్క్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అతను ఆ ఫెసిలిటీ కూడా అతనికి ఉంటుంది. చూడండి, అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, చూడండి అకౌంట్స్ రిసీవబుల్స్, అకౌంట్ పేయబుల్స్, జనరల్ లెడ్జర్స్, వీటి అన్నిటిలో వెళ్ళి అతను డైరెక్ట్గా టీ కోర్స్ యూజ్ చేసినా పని చేస్తాడు, లేదంటే ఇలా మాన్యువల్గా డైరెక్ట్గా ఇదే స్క్రీన్ నుంచైనా వెళ్ళి వర్క్ చేస్తాడు. అతను కూడా మాన్యువల్గా వెళ్ళొచ్చు, వెళ్ళకపోవడానికి ఏం గ్యారెంటీ పోకూడదని రూల్ ఏం లేదు. బట్ ఎక్కువగా బ్యాక్ ఎండ్లో వర్క్ చేసేది మనకి FI కన్సల్టెంట్. ఓకే, ఫ్రంట్ ఎండ్లో వర్క్ చేసేది మనకి ఎండ్ యూజర్ అనమాట. ఇలా సో తర్వాత మనకి నెట్ అనేది స్లోగా ఉన్నా కూడా ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటుంది. నెట్ స్లోగా ఉంటే చూడండి, డాక్యుమెంట్ ఎంట్రీ. సో ఇవన్నీ చూసారా, GL డాక్యుమెంట్ పోస్టింగ్, FB50, FDA02 జనరల్ పోస్టింగ్. సో తర్వాత పార్క్ డాక్యుమెంట్, ఇవన్నీ కూడా టీ కోర్స్. వీటిని టీ కోర్స్ అంటారు. ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ టీ కోర్స్ అంటాం. ఇక్కడ వెళ్ళి వర్క్ చేసేది ఎవరు అంటే ఎండ్ యూజర్ వెళ్ళి వర్క్ చేస్తాడు. ఓకే, మీరు గమనించాలి. ఇప్పుడు FI కన్సల్టెంట్ వర్క్ చేసేది ఎక్కడ సార్ అంటే మనం ఇప్పుడు ఆ స్క్రీన్లోకి వెళ్తాం. సో దీన్ని మనం ఏమని చెప్పుకున్నాం, పైన మెనూ బార్ అన్నాం. దీన్ని కమాండ్ ఫీల్డ్ అని చెప్పుకుంటాం. కమాండ్ ఫీల్డ్, వీటిని టూల్ బార్, స్టాండర్డ్ టూల్ బార్ అని చెప్తాం. ఈ SAP ఈజీ యాక్సెస్ని టైటిల్ బార్ అని చెప్తాం. సో దీన్ని రిబ్బన్ అని చెప్పుకుంటాం. తర్వాత ఇక్కడ ఉన్న ఆప్షన్ని స్టేటస్ బార్ అని చెప్పుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ కమాండ్ ఫీల్డ్లో మీరు ఇవ్వాల్సింది SPRO అని ఇవ్వాలి. ఎంటర్. తర్వాత SAP రెఫరెన్స్ ఇమేజ్, రెఫరెన్స్ ఇమేజ్. ఇక్కడ చూడండి, కస్టమైజింగ్ అని చెప్పారు. ఎగ్జిక్యూట్ ప్రాజెక్ట్ కస్టమైజింగ్.
ఈ ఎస్ఏపి రెఫరెన్స్ ఇమేజ్ స్క్రీన్లోనే టోటల్ మనకి ఇవన్నీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఒక్కొక్క బిజినెస్లో ఒక్కొక్కలాగా ఉపయోగపడతాయి. అన్ని బిజినెస్కు అన్ని రకాలుగా ఇవి యూజ్ అవుతాయి. దీన్ని మనం ఎస్ఏపి కస్టమైజింగ్ ఇంప్లిమెంటేషన్ గైడ్ అని చెప్పుకుంటాం. ఇప్పుడు అదే కదా నేను చూపించింది ఇక్కడ మీకు. ఫస్ట్ ఎస్పిఆర్ఓలోకి వెళ్ళాను, ఇమేజ్ రెఫరెన్స్లోకి వెళ్ళాను, అక్కడ ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ గైడెన్స్ ఓపెన్ అయింది. ఇప్పుడు మనం ఎక్కడ వెళ్ళాలి? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఆ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో డెఫినేషన్, ఆ డెఫినేషన్లో ఫైనాన్షియల్ అకౌంటింగ్, తర్వాత డిఫైన్ కంపెనీ. ఇది మీకు చాలా పెద్దగా అనిపిస్తుంది ఫస్ట్ టైం కాబట్టి, తర్వాత మీరే చేసుకుంటూ పోతారు టకటక లేట్ లేకుండా. ఫస్ట్ టైం కాబట్టి అలా అనిపిస్తుంది అంతే. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇలా చిన్న చిన్న డాట్లు ఉన్నాయి కదా, ఈ డాట్లలో మరికొన్ని ఫీచర్స్ ఉంటాయని అర్థం లోపల. జస్ట్ ఇప్పుడు చూడండి, ఈ చిన్న డాట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తాను, వాటిలో మళ్ళీ ఫీచర్స్ ఉంటాయి, అట్లా చాలా లోపల ఉంటాయి ఫీచర్స్ అన్ని కూడా. ఇప్పుడు చూడండి, దీన్ని క్లిక్ చేస్తాను, ఇక్కడ క్లిక్ చేయొద్దండి, ఇక్కడ వీటి మీద క్లిక్ చేయకూడదు, ఈ చిన్న డాట్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయాలి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, ఈ డెఫినేషన్ మీద క్లిక్ చేయండి. ఆ డెఫినేషన్లో మళ్ళీ ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్లో అన్నీ బయటికి షో చేస్తాయి. ఇలా ప్లస్ సింబల్ వచ్చింది అంటే ఈ ప్లస్ సింబల్ మీద ఇంకా నువ్వు వర్క్ చేయాలని అర్థం. అలా లేకుండా ఇది క్లిక్ చేస్తా అంటే లోపలికి పోతున్నాయంటే ఇంకా కొన్ని వర్క్ లోపల ఉన్నాయని అర్థం. ఇప్పుడు దీనికి సంబంధించిన మీనింగ్ నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి సార్ అంటే ఇక్కడ క్లిక్ చేసావనుకో, డిఫైన్ కంపెనీ, దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నీ ఓపిక దాన్ని ఇంకా నీట్గా బాగా అర్థం చేసుకోవాలంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, డిఫైన్ కంపెనీ అంటే ఏంటి అంటే ఇంకా పూర్తి వివరణ ఇచ్చింటాడు. నీ ఓపికతో అది చదువుకొని నీ అనాలిసిస్తో ఇంకా ఎంత డెప్త్గా అనాలిసిస్ చేసుకుంటావో చేసుకో. డిఫైన్ కంపెనీ అంటే దాని యొక్క మీనింగ్ ఇక్కడ పూర్తిగా ఇచ్చేసింటాడు. ఓకే, ఇలా ప్రతి కాన్ఫిగరేషన్ గురించి పూర్తిగా ఇచ్చేసింటాడు, నువ్వు చదువుకోవచ్చు. ఇప్పుడు నేను డిఫైన్ కంపెనీలోకి వెళ్తున్నా. ఇలా ఓపెన్ అవుతుంది, చేంజ్ వ్యూ ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకులాగా చాలామంది ఇక్కడ వర్క్ చేస్తుంటారండి, వర్క్ చేస్తుంటారు. ఓకే, చూడండి, కంపెనీస్ వచ్చేసి వాళ్ళు నెంబర్స్ పెట్టుకున్నారు, కొందరు నెంబర్స్ పెట్టుకుని ఉంటారు, అది వాళ్ళ చాయిస్. ఇవన్నీ కంపెనీసే. మనలాంటి వాళ్ళు కొన్ని వేల మంది సర్వర్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు రకరకాల నేమ్స్తో. చెప్పండి, ఏదైనా ఒక కంపెనీ పేరు చెప్పండి. సో ఇప్పుడు మనం కొత్తగా కంపెనీ క్రియేషన్ చేయాలంటే న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళాలి. న్యూ ఎంట్రీస్. ఓకే, న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళిన తర్వాత కంపెనీ, గ్రూప్ ఆఫ్ కంపెనీ చెప్పండి, ఏదైనా గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఇవి చూడండి, ఇంకొకటి ఏంటంటే టాటా, రిలయన్స్, బజాజ్, లాటు, నోకియా, ఓపో, ఇలా మీకులాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొన్ని వేల మంది ఆ పేర్లు పెట్టుకుని ఉంటారు. సేమ్ పేర్లు పెట్టుకుంటే సేవ్ అవ్వవు, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది. సో కాబట్టి యూనిక్ పేరు పెట్టుకోవాలి. యూనిక్ పేరు ఉండే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టుకోవాలి. కామన్గా ఉండే పేరు పెట్టుకోకూడదు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీ వచ్చేసి లోకేష్ ఇన్ఫోటెక్. నేను లోకేష్ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ పెట్టుకుంటాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, 6 డిజిట్స్తో పెట్టుకుంటాను. కంపెనీ క్రియేట్ చేసినప్పుడే చెప్తుందా సార్ రెడీ ఎగ్జిస్ట్ అని? లోకేష్ ఇన్ఫోటెక్ పీవీటీ ఎల్టీడీ, ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఇప్పుడు టీసీఎస్ అంటే ఫుల్ ఫామ్ ఏంది? టాటా కన్సల్టింగ్ సర్వీసెస్. యా, బట్ కానీ ఏమని పిలుస్తారు టీసీఎస్ అనడం కంటే టాటా అంటారు కదా. అంటే ఇక్కడ టాటా అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ, బట్ కంపెనీ పేరేం రావాలి కింద? టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అని రావాలి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఓకే, ఇప్పుడు లోకేష్ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ, దాంట్లో నా కంపెనీ పూర్తి పేరు ఏంటి? లోకేష్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది నా కంపెనీ. ఓకే, ఎక్కడ ఉంది? మెయిన్ స్ట్రీట్,
సో ఇది టైప్ చేసుకోవాలి మీరు. పిఓ అంటే మన పిన్ కోడ్. సేమ్ టైప్ చేసుకోండి. సిటీ కడప, కంట్రీ. చూడండి ఇటు పక్కన సెర్చ్ బాక్స్ వచ్చిందంటే అర్థం ఏంటంటే దీన్ని క్లిక్ చేసామంటే చాలా కంపెనీస్, చాలా దేశాలకు సంబంధించిన కంట్రీ కోడ్స్ వస్తాయి, నేమ్స్ వస్తాయి. మనం ఇది ఇండియా కాబట్టి మనం టైప్ చేయొచ్చు డైరెక్ట్గా. ఇక్కడ ఐఎన్ కంట్రీ కదా, జస్ట్ ఐఎన్ ఇస్తేనే ఆ లోపల ఎక్కడున్నా సర్చింగ్లో బయటకు వచ్చేస్తుంది. లాంగ్వేజ్కి అనేది అందరికీ కామన్ కాబట్టి ఇక్కడ నువ్వు క్లిక్ చేసావంటే చాలా సంబంధించిన రకరకాలు వస్తాయి లాంగ్వేజెస్. బట్ ఇంగ్లీష్ అనేది కామన్ కాబట్టి ఈఎన్ అని ఇవ్వాలి. ఈఎన్ తర్వాత కరెన్సీ ఇండియాది ఐఎన్ఆర్ కదా, ఐఎన్ఆర్. ఓకే, ఇక్కడ చూడండి సేవ్. ఇక్కడ చూడండి యాన్ ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ విత్ సేమ్ కీ. ఆ పేరుతో ఎవరు ఆల్రెడీ సేవ్ అయి ఉన్నారంట. ఇప్పుడు ఏం చేయాలి, నేను లోకేష్ అని కాకుండా లోకేష్ హెచ్ కాకుండా 1 అని పెడతా. జస్ట్ ఒక కీ మాత్రం మారుస్తా, LOKES 1. ఓకే, సో అది ఎంటర్ ఇస్తాను. ఇప్పుడు చూడండి యాక్సెప్ట్ అయింది. అంటే ఒక్క అక్షరం అన్న ఓకే. తర్వాత సేవ్ చేస్తున్నాను. చూసారా, దీనినే మనం ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటాం. దీనిని ట్రాన్స్పోర్ట్ ఆటోమేటిక్గా అదే జనరేట్ అయిపోతుంది, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఓకే, ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్. సో ప్రీవియస్ నేను వేరే కంపెనీ లోకేష్ ఇన్ఫోటెక్ అనే వేరే కంపెనీతో నేను చేస్తున్నాను. దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇక్కడ షో చేస్తుంది. అది అవసరం లేదు నాకు, ప్రజెంట్ నాది కావాలి. అలాంటి సిచ్యువేషన్స్లో నేనేం చేయాలి, ఇక్కడ క్రియేట్ రిక్వెస్ట్. ఇప్పుడు నేను చేసేది ఫస్ట్ది కదా, డిఫైన్ కంపెనీ చేస్తున్నాను. ఇది క్లిక్ చేశాను. క్లిక్ చేసి షార్ట్ డిస్క్రిప్షన్ ఇక్కడ ఇవ్వాలి. షార్ట్ డిస్క్రిప్షన్ ఇక్కడ లేదంటే క్రియేషన్ ఆఫ్ కంపెనీ. టైంలో ఒకే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్టే అన్నిటికీ ఉపయోగిస్తారు. ఇప్పుడు 100 కాన్ఫిగరేషన్లు చేస్తే 100 కాన్ఫిగరేషన్లకు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. కానీ అవసరం లేదు, రియల్ టైంలో ఒకటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మీదనే మీరు అన్నిటినీ సేవ్ చేస్తూ రావాలి. ప్రతి దానికి చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇలా క్రియేషన్ ఆఫ్ కంపెనీ. నీ పక్కన నీ పేరు కంపెనీ పేరు పెడతామో పెట్టుకోలేదంటే లేదు. పూర్తి పేరు ఏముంటుంది మనకి, లోకేష్ ఇన్ఫోటెక్ అంటే LIT PVT LTD ప్రైవేట్ లిమిటెడ్. LIT PVT LTD అంటే లోకేష్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది షార్ట్. ఓకే, సేవ్. ఇక్కడ సేవ్ చేయాలి. మారింది ఇక్కడ క్రియేషన్ ఆఫ్ కంపెనీ LIT PVT LTD. దీన్నే మనము ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటాం, కస్టమైజింగ్ రిక్వెస్ట్. దీన్ని క్లిక్ చేసామంటే దాని లోపల చూడండి ఎలా ఉంటుందో. మనకు లాస్ట్కి ఉపయోగపడేది ఇదే, ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మనకు ఉపయోగపడేది. ఇక్కడ సేవ్ అయ్యింది. ఇది నా యూజర్ ఐడి, క్లయింట్. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన డిఫైన్ నేమ్, ఇది ఇంపార్టెంట్. ఇది ఏంటి అనేది మళ్ళీ తర్వాత క్లాస్లో చెప్తాను డిఫైన్ క్లియర్గా. ఇలా రిలీజ్ చేస్తామనేది తర్వాత చెప్తాను. చూడండి అది వెళ్ళిపోయింది కదా. ఒకసారి ఇక్కడ క్లిక్ చేస్తాను, ఇది సెలెక్షన్ చేస్తాను, ఓకే ఇస్తాను, సేవ్. ఇప్పుడు చూడండి డేటా వాజ్ సేవ్డ్ అంటే అక్కడికి ఒక కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయిపోయింది. డేటా వాజ్ సేవ్డ్ లోకేష్ 1. ఇది మీరు ఏం చేస్తారు, ఎక్సెల్లో టైప్ చేసుకొని ఇక్కడ రాసుకోండి LOKES 1. నా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంది LOKES 1 అని ఇలా రాసుకోండి. ప్రతిదీ మీకు అర్థం అవుతుంది. లేదు అంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఆడికి ఒక కాన్ఫిగరేషన్ క్లియర్ అయింది. నెక్స్ట్ ఏముంది, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02. ఇక్కడ మనం చూద్దాం. ఇప్పుడు ఇదే కదా, ఈ స్క్రీనే కదా కంప్లీట్ అయింది. ఓకే, ఈ స్క్రీన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్దాం. హౌ టు క్రియేట్ ఏ కంపెనీ కోడ్.
టీ కోడ్ OX02 లేదంటే దీనికి సంబంధించిన నావిగేషన్ పాత్ ఇక్కడే ఉంటుంది. SPRO ఇమేజ్ రెఫరెన్స్ అక్కడే ఉంటాయి అన్నీ. మళ్ళీ టోటల్గా బ్యాక్ రావాల్సిన అవసరం లేదు. నువ్వు ఆ ప్లేస్ నుంచి ఒక స్టెప్ బ్యాక్ వస్తే చాలు. ఇది అయిపోయింది కదా. ఇక్కడ చూడండి ఈ స్క్రీన్ ఇది ఉంది కదా, బ్యాక్, ఇది బ్యాక్ వచ్చేయండి. సో ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసిన కంపెనీ ఇక్కడ ఉందా, లోకేష్ ఇన్ఫోటెక్ పీవీటీ ఎల్టీడీ. ఓకే, మళ్ళీ ఒక బ్యాక్ వచ్చేయండి ఒకసారి. ఓకే, సో ఒక డిఫైన్ కంపెనీ కంప్లీట్ అయిపోయింది. తర్వాత కంపెనీ కోడ్ని క్రియేట్ చేయాలి. ఎడిట్, కాపీ, డిలీట్, చెక్ కంపెనీ కోడ్, దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు దీని గురించి నీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేస్తే అసలు ఏంటి ఆ కంపెనీ కోడ్లో ఏమేమి మెన్షన్ చేయాలి అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. మీ ఓపిక, చదువుకున్నోనికి చదువుకున్నంత. ఇప్పుడు ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఎడిట్ కంపెనీ కోడ్ డేటా సంథింగ్ క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. మీకులాగా కంపెనీ కోడ్లు చాలా మంది చేస్తుంటారు ఇక్కడ. ఓకే, న్యూ ఎంట్రీస్, కంపెనీ కోడ్ LIT 4 digits. LIT నువ్వు నెంబర్ అయినా పెట్టుకో, ప్రాబ్లం లేదు, నీ చాయిస్. లేదంటే ఆల్ఫాబెట్ అయినా పెట్టుకో, ప్రాబ్లం లేదు. ఓకే, తర్వాత ఇక్కడ LIT 1 అని పెట్టుకున్నాను కదా. ఇప్పుడు కంపెనీ నేమ్ లోకేష్ ఇన్ఫోటెక్ పీవీటీ ఎల్టీడీ, సిటీ కడప. సార్ ఇది మీరు టైప్ చేయలేదు కదా అంటే ఆల్రెడీ చాలాసార్లు చేసింటావు కదా, ఆ పేర్లు కిందనే ఉంటాయి. ఓకే, దాన్ని నేను జస్ట్ క్లిక్ చేస్తున్నాను అంతే. లేదంటే మీరు టైప్ చేసుకోండి. నేను చాలా కంపెనీ చేస్తుంటాను కాబట్టి దాని కిందనే ఉంటాయి ఇవన్నీ. మీరు కూడా 2-3 కంపెనీలు చేశారంటే కిందనే ఉంటాయి. ప్లీజ్ సేవ్ చేస్తున్నాను. ఎప్పుడైతే సేవ్ చేస్తారో ఇలాంటి స్క్రీన్ ఒకటి వస్తుంది. ఇక్కడ రిమైనింగ్ డీటెయిల్స్ ఇవ్వాలి. కంపెనీ, క్యాల్కులేటర్స్ కావాలంటే క్యాల్కులేటర్స్ ఉంది. తర్వాత స్ట్రీట్, పోస్ట్ నెంబర్, పోస్టల్ కోడ్, కంట్రీ, IN, రీజన్. ఇక్కడ సెర్చ్ చేస్తే అన్ని స్టేట్లకు సంబంధించిన నెంబర్ గవర్నమెంట్ డిఫాల్ట్గా ఇచ్చి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ది 01, తెలంగాణది 36, గోవాది 05. ఇవన్నీ కూడా స్టేట్ కోడ్స్ ఇవన్నీ. లేదంటే డిఫాల్ట్గా ఇచ్చి ఉంటారు. ఇది సెలెక్ట్ చేస్తాను 01 ఆంధ్రప్రదేశ్. PO బాక్స్ 516001, 516001. ఇంకా నీకు ఏమేమి అవసరం ఉంటాయో రియల్ టైంలో అవన్నీ మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఈ కంపెనీలో ఉంటుంది. ఇది ఈమెయిల్ ID. ఓకే, ఎనఫ్. ఇప్పుడు ఇక్కడ సేవ్ ఇవ్వాలి. చూసారా, మళ్ళీ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అయింది. ఆ ప్రీవియస్ దాని మీదనే సేవ్ చేయొచ్చు. లేదు కొత్తగా జనరేట్ చేసుకోవాలంటే మళ్ళీ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని క్రియేట్ చేయొచ్చు, మీ చాయిస్. ఏముంది నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ కదా ఉండేది. ఇక్కడ చూడండి, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్. రియల్ టైంలో ఒక్కటే ఉంటుంది, LIT పీవీటీ ఎల్టీడీ. మారింది ఇక్కడ
క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్, ముందు క్రియేషన్ ఆఫ్ కంపెనీ ఉండింది, ఇప్పుడు క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ మారింది మళ్ళీ. సో అయిపోయిందా, డేటా వాజ్ సేవ్డ్, 2 కాన్ఫిగరేషన్స్ అయిపోయాయి. కంపెనీ కోడ్ ఏముంది ఇక్కడ, LIT1 అనేది ఇక్కడ రాసుకోండి ఎక్సెల్లో. LIT మీకు ఏం పెట్టుకున్నారు అనేది మీకు తెలియాలి, LIT1. ఓకే, ఇలా ప్రతిదీ రాసుకుంటేనే ఫస్ట్ టైం మీరు చేస్తున్నప్పుడు గుర్తుంటాయి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ టీ కోడ్ ఏంది, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. ఒకసారి పీడిఎఫ్లోకి వెళ్తాను. ఇప్పుడు ఇది చేసేసామండి, చూడండి స్క్రీన్ షాట్స్ కూడా పెట్టాను మీకు అర్థం అవడానికి. అయిపోయాయి. ఇప్పుడు థర్డ్ వన్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. ఓకే, దీని నావిగేషన్ పాత్ ఏంటి, డెఫినేషన్ కాకుండా అసైన్మెంట్లోకి రావాలి, అంటే ఒక స్టెప్ బ్యాక్ రావాలి. బ్యాక్ రావాలంటే ఇది బ్యాక్ బ్యాక్ ఇంటూ. సో బ్యాక్ అంటే ఇక్కడ చూడండి ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి, బ్యాక్ వచ్చేస్తుంది. మళ్ళీ డెఫినేషన్ ఉంది కదా, బ్యాక్ వచ్చేయండి. ఆ డెఫినేషన్ కిందనే అసైన్మెంట్ అని ఉంది, దీన్ని క్లిక్ చేయండి, ఈ స్టార్ని. మళ్ళీ దాంట్లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉంది, దాంట్లో ఫీచర్స్ ఉంటాయి. ఇప్పుడు అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ అంటే దాని గురించి మీరు మ్యాటర్ తెలుసుకోవాలనుకుంటే ఇది క్లిక్ చేయండి, మ్యాటర్ ఉంటుంది అసలు ఏంటి అనేసి, దాని గురించి మీరు చదవచ్చు. ఇప్పుడు నువ్వు ఏదైతే కంపెనీ క్రియేట్ చేసావో కంపెనీ కోడ్, అది కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి, అంటే ప్లస్ సింబల్ ఇవ్వాలి. అది దీనిలలో చాలా ఎక్కడో ఉంటుంది, అది లోపల ఎక్కడో ఉంటుంది. దాన్ని బయటికి తీసుకురావాలంటే ఏం చేయాలి, ఇక్కడ పొజిషన్ అని ఉంది కదా ఆప్షన్, పొజిషన్లోకి వెళ్ళాలి. నువ్వు కంపెనీ కోడ్ ఏం చేసావు చెప్పండి, మన కంపెనీ కోడ్ ఏం చేసాము, LIT1 కదా. ఆ LIT1 అనేది టైప్ చేయండి, LIT1 అనేది ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే దీని పక్కన ఎక్కడో సర్చింగ్లో ఉంటుంది, బయటికి తీయాలంటే తీసేయచ్చు. ఇక్కడ ఫైండ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ వెళ్ళి LIT1 అని ఇచ్చినా అనుకో, అది లోపల ఎక్కడున్నా బయటకు వచ్చేస్తుంది. వచ్చిందా, LIT1 అనేది ఇది సర్చింగ్ బాక్స్, దీన్ని క్లిక్ చేయండి. ఇలానే చేయొచ్చు, లేదంటే మాన్యువల్గానే టైప్ చేయొచ్చు. ఓకే ఇవ్వండి, కంటిన్యూ. వచ్చిందా LIT1, దీని మన కంపెనీ కోడ్ సిటీ. ఇప్పుడు కంపెనీ ఏమిచ్చాం, మన కంపెనీ పేరు ఏమిచ్చామండి, LOKES1 అని ఇచ్చాం కదా, అది అక్కడ టైప్ చేయాలి, అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేస్తున్నాం. ఓకే, అది మీకు కావాలంటే సెర్చ్ బాక్స్లో వెళ్ళి ఇది కూడా ఫైండ్ చేయొచ్చు, ఎక్కడో ఉంటుంది అది, ఎక్కడో ఫైండ్ LOKES1. ఒక్కొక్కసారి రాదు, ఒక్కొక్కసారి ఫైండ్ కనిపెట్టలేదు, అలాంటప్పుడు మీరు సెర్చ్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. అలా ఇబ్బందులు పడకుండా ఏం చేయాలి, మీరు గుర్తు పెట్టుకుంటేనో లేదంటే రాసుకుంటేనే సరిపోతుంది, ఆటోమేటిక్గా టైప్ చేసేస్తేనే వచ్చేస్తుంది ఎక్కడ ఉన్నది బయటికి. చూడండి LOKES1 అని ఇచ్చాను, జస్ట్ ట్యాబ్ ఇస్తా, అది కరెక్ట్గా ఉంటే సేవ్ అవుతుంది, తప్పైతే సేవ్ కాదు. సేవ్ అయింది అంటే కరెక్ట్గా ఉందని అర్థం. ఇక్కడ మళ్ళీ క్రియేట్ రిక్వెస్ట్, ఇక్కడ ఏమి ఇవ్వాలి, అసైన్ ఏముంది ఇక్కడ, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. ఇట్లా ఒక్కొక్క దానికి అన్నిటికీ జనరేట్ చేయొచ్చు. చూడండి మళ్ళీ మారిపోయింది ఇక్కడ, చూడండి మళ్ళీ ఇక్కడ కస్టమైజ్ రిక్వెస్ట్ మారిపోయింది. ఇప్పుడు చూడండి ప్రతి 3 జనరేట్ ఏంటి చూడండి, సపరేట్గా చూడండి. ఫస్ట్ది LIT-PVT కంపెనీకి క్రియేట్ అయింది, కంపెనీ కోడ్కి క్రియేట్ అయింది, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ కూడా క్రియేట్ అయింది. ఇట్లా ప్రతి దానికి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. బట్ రియల్ టైంలో ఒకే దాని మీదనే అన్నీ సేవ్ చేస్తాం, అవసరం లేదు. ఫస్ట్ది కాబట్టి ఎలా చేస్తున్నారని చూపిస్తున్నాను అంతే. చూసారా, డేటా వాజ్ సేవ్ అయిపోయింది. ఒకసారి సేవ్ చేయండి. యా, నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి, 4th వన్ చూడండి, డిఫైన్ బిజినెస్ ఏరియా OX03, డిఫైన్ బిజినెస్ ఏరియా. ఒకసారి పీడిఎఫ్లోకి వెళ్తున్నా. ఇప్పుడు బిజినెస్ ఏరియాస్ మనకి ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని క్రియేషన్ చేసుకోమని అడుగుతుంది.
నావిగేషన్ పాత్. మళ్ళీ మనం డెఫినేషన్లోకి వెళ్ళాలి. చూడండి, ఎస్పిఆర్ఓ, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, బిజినెస్ ఏరియా. మళ్ళీ బ్యాక్ రావాలి. బ్యాక్ డాట్ ఇచ్చేస్తే బ్యాక్ వచ్చేస్తాం. మళ్ళీ పైన డెఫినేషన్లోకి వెళ్ళండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇక్కడ బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా అంటే నాకు పూర్తిగా బాగా తెలియాలి సార్ అంటే ఇక్కడ క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన మ్యాటర్ అంతా వస్తుంది. మీకు ఓపిక ఉంటే ఇక్కడ చదవచ్చు. సో డిఫైన్ బిజినెస్ ఏరియా. మీకులాగా చాలా మంది ఇక్కడ క్రియేట్ చేసి ఉంటారు బిజినెస్ ఏరియాస్. మీరు ఓన్గా అయినా న్యూ ఎంట్రీస్ వెళ్ళి క్రియేషన్ చేయొచ్చు, లేదు అంటే కాపీ చేసుకోవచ్చు, చాయిస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 ఉన్నాయి, వీటిని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ చూడండి, లాస్ట్లో క్లిక్ చేయండి, కాపీ చేసుకుంటాను వీటిని. కాపీ యాజ్ అంటే మీరు మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయకుండా ఉన్న వాటినే కాపీ యాజ్ చేసుకొని దాన్ని మాడిఫికేషన్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఇది ఓపెన్ అయింది, అదే నేను రివర్స్ ఓపెన్ చేశాను. మ్యూట్ లో పెట్టుకోండి, నాయిస్ వస్తుంది. అంటే ఎవరతను? చూడండి, ఇలా స్క్రోల్ అవుతున్నప్పుడు ఇక్కడ పైకి వెళ్ళేసి స్టాప్ ట్రాన్సాక్షన్ అని ఇవ్వచ్చు. స్టాప్ ట్రాన్సాక్షన్ ఇస్తానే ఇమీడియట్గా అది స్టాప్ అవ్వదు, ఒక్కొక్కసారి స్టాప్ అవుతుంది ఇమీడియట్గా. ఓకే, ఇది ఇలాగే స్క్రీన్ అవుతుంది అనుకోండి. ఇక్కడ చూడండి, ఇది కూడా మన స్టార్టింగ్లో అలాగే అవుతుంది కదా. మళ్ళీ మనం ఏం చేస్తామంటే లేట్ అవ్వకుండా మళ్ళీ స్టార్టప్లోకి వచ్చేయండి. ఎస్ఏప్ లాగాన్ స్క్రీన్, మళ్ళీ స్టార్టింగ్ నుంచి లాగిన్ అవ్వండి. అవి అలాగే తిరుగుతూ ఉంటాయి, ఆటోమేటిక్గా కాసేపటికి ఆగిపోతాయి. అంటే లేట్ అవ్వకుండా మీరు చెప్తున్నాను. కంటిన్యూ విత్ లాగాన్ స్క్రీన్ వచ్చిందా? స్క్రీన్ మళ్ళీ ఇంకోటి ఓపెన్ అయిందా? ఎస్పిఆర్ఓ, ఎస్ఏపి రెఫరెన్స్ ఇమేజ్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, బిజినెస్ ఏరియా. కాపీ చేసుకోండి, కాపీ యాజ్. ఇవి తీసేసి LIT1 ఇది వచ్చేసి ఇక్కడ ఏమి ఇచ్చాం? బిజినెస్ ఏరియా బెంగళూరు. లేదంటే నాకు కడప అన్నాను కదా, కడపలోనే సమ్ ప్లేసెస్ ఉన్నాయనుకోండి, బిజినెస్ ఏరియా ITI సర్కిల్ అని పెట్టాను. తర్వాత అంటే మా కడపలోనే ఉన్న ఏరియాస్. తర్వాత కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. Ctrl+C, Ctrl+V. బిజినెస్ ఏరియా లైక్ అప్సరా సర్కిల్. మళ్ళీ దీన్ని కాపీ చేశాను, Ctrl+C. బిజినెస్ ఏరియా NGO. లేదు అంటే మీకు బెంగళూరు అయినా బెంగళూరు తీసుకోండి, హైదరాబాద్ అయితే హైదరాబాద్ తీసుకోండి, ఓకే, చెన్నై అయితే చెన్నై తీసుకోండి, ఏదైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, LIT1, LIT2, LIT3 ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్ 3 అని వచ్చాయి. సేవ్ చేయండి. మళ్ళీ ట్రాన్స్పోర్ట్ రిక్వైర్డ్ జనరేట్ అయిందా? ఇక్కడ వెళ్ళి క్రియేట్ చేయండి. డిఫైన్ బిజినెస్ ఏరియా LIT VT LTD. సో డేటా వాస్ సేవ్డ్. 3 జనరేట్ చేసాం. ఆ 3ని కావాలంటే ఎక్సెల్లో రాసుకోండి. ఇక్కడ ఏమని? LIT
1, LIT 2, LIT 3 అని 3 బ్రాంచ్లు బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేసుకున్నట్టు రాసుకోండి పక్కన. ఇవన్నీ అవసరం అవుతాయి మీకు మధ్య మధ్యలో, అందుకోసం చెప్తున్నాను. నెక్స్ట్ మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. బ్యాక్ వచ్చేయండి, బ్యాక్. సో దాని కిందనే చూడండి మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. ఆ మూడిటి కలిపి ఒకటి చేయొచ్చు. ఇప్పుడు మనం ఒకసారి PDF చూపిస్తాను. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. ఇక్కడ మనకులాగా చాలా మంది చేస్తుంటారు. దీన్ని కూడా కాపీ చేసుకోవచ్చు మీరు. లేదంటే న్యూ ఎంట్రీస్. LIT P అని ఇచ్చాను. LIT P కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఫర్ కడప. మూడిటి కలిపి ఒక హెడ్ LIT P అనేది. సేవ్. న్యూ రిక్వెస్ట్. సేవ్. డేటా వాజ్ సేవ్డ్. క్రియేట్ అయిపోయిందా? బ్యాక్. సో ఇప్పుడు మీరు ఏం రాసుకోవాలి ఇక్కడ పక్కనే? LIT P అని రాసుకోండి. ఇట్లా ప్రతిదీ కూడా ఎక్సెల్లో కూడా మెయింటైన్ చేసుకుంటూ వచ్చేయండి కాన్సెప్ట్ వైజ్. అప్పుడు మీకు బాగా అర్థమవుతాయి. ఇప్పుడు ఈ LIT P అనేది ఏదైతే ఉందో అది బిజినెస్ ఏరియాకి అలాట్ చేయాలి OBB60 కోడ్లో. లేదంటే మనం మాన్యువల్ పాత్ అయినా వెళ్ళచ్చు. ఓకే, మాన్యువల్గా రావాలంటే అసైన్ అన్నారు కదా, అసైన్ అన్నారంటే బ్యాక్ వచ్చేయాలి, అసైన్మెంట్లోకి రావాలి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. దీన్ని క్లిక్ చేయండి. ఓకే, మీది ఎక్కడ ఉంది? పొజిషన్లోకి వెళ్ళాలి. పొజిషన్లోకి వెళ్ళి బిజినెస్ ఏరియా ఏం తీసుకోవాలి? ఇక్కడ ఏం తీసుకున్నాం మనం? ఇక్కడ LIT 1 అనేది ఒకటి తీసుకుంటే చాలు, 3 ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాయి. ఇక్కడ టైప్ చేయండి LIT 1, ఎంటర్. వచ్చాయా 3? LIT 1, LIT 2, LIT 3. సో ITI, అప్సరా, NGO ఇక్కడ ఇవ్వాలి. ఏమని కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా ఏమని క్రియేట్ చేసావు? LIT P అని చేసావు కదా, ఆ LIT P అనేది ఇక్కడ ఇవ్వాలి మూడిటికి. వచ్చిందా? సేవ్. కావాలంటే ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ మార్చుకోవచ్చు. Ctrl+C, Ctrl+V పేస్ట్. డేటా వాజ్ సేవ్డ్. ఓకే, ఈ విధంగా 6 కాన్ఫిగరేషన్స్ మీరు ఈరోజు క్లాస్కి వచ్చేసేయండి. ఓకే, 1-2 సార్లు ఆ వీడియో వినండి, నీట్గా బాగా విని అండర్స్టాండ్ చేసుకొని 1-2 సార్లు కాదు 10 సార్లు చూసినా తప్పలేదు. వీడియోని నిదానంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ అర్థం చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. అప్పుడే సబ్జెక్ట్ వస్తుంది. ఓకేనా? సో అది ఎనీ డౌట్స్? క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? యా, గుడ్. క్లియర్ సార్. క్లియర్? అర్థం? క్లియర్ సార్, క్లియర్. యా, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, డన్ గైస్. సార్ ఎక్సెల్ లో ముందు మొత్తం మ్యాటర్ అంతా టైప్ చేసి పెట్టుకోవాలా సార్?
అవును. ఇప్పుడు నేను మీకు అర్థం అవ్వడానికి, ప్రతి స్టూడెంట్‌కి అర్థం అవ్వడానికి ఇలా నేను టైప్ చేసి పెట్టుకుంటా. ఎందుకోసం? వాళ్ళకు అంటే అర్థమైపోవాలి. కాన్సెప్ట్ అర్థమైపోవాలి. ఇలా నేను ఎందుకు ఎక్సెల్‌లో చేసుకుంటున్నానంటే, సో నేను ప్రతీది రాయలేను కదా! ప్రతీది నేను రాయలేను sir. కాబట్టి నేను సిస్టమ్‌లో టైప్ చేసి పెట్టుకుంటా. మీకు ఓపిక ఉంటే రాసుకోండి. ఒక బుక్ తయారు చేసుకోండి. ఒక టెక్స్ట్ బుక్ తీసుకొని Okay, ప్రతీది ఒక నోట్స్ తీసుకొని రాసుకోండి. ఇప్పుడు 11 కాన్ఫిగరేషన్లు ఉంటాయి కదా! ఆ 11 కాన్ఫిగరేషన్‌లు Yes, sir. 1 బై 1 రాసుకోండి. రాసుకొని దాని పక్కనే మీరు గుర్తుగా పెట్టుకోండి. తప్పు లేదు. లేదు సార్ నేను సిస్టమ్‌లో కొంచెం బాగా ఉంది. నాకు గ్రిప్ ఉంది. సిస్టమ్ నేను మల్టిపుల్‌గా ఆడుకుంటూ వర్క్ చేయగలుగుతాను అనుకుంటే నాకులాగా చేసుకోవచ్చు. నేను ఆడుకుంటాను కాబట్టి Okay. సిస్టమ్‌తో నేను స్క్రీన్ క్రాసింగ్, స్పీడ్ అప్ అన్నీ ఉంటాయి నా దగ్గర. నేను చేసుకోగలుగుతాను. కొందరికి Okay. సిస్టమ్ వర్క్ వచ్చేది కాదు. వాళ్ళు చేయలేరు. ఓకే? Yes, sir. సో Okay. ఓకే గైస్ డన్. Okay, sir.